ప్రార్థన చేస్తారు కాబట్టి పాట పాడి దేవుని నామం మహిమపరచుకుందాం. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్ల కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. నీవు కరుణింపగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా,
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. దేవుని స్తోత్రాలండి. అందరికి వందనాలు. నిజంగా మరి పాడిన పాట నుండి దేవుడు కృప చూపించే దేవుడు కదా. ఆయన ముందుంటే జరుగనిది ఏమీ ఉండదు. ఆయన అడ్డుపడేవాడు ఎవ్వరూ ఉండరు కదా. దేవుడు కార్యము చేయగా అడ్డుపడు వాడేవాడు. జయమిస్తాడు, బలమిస్తాడు ఆయన బిడ్డలకి. మరి ఆయన్ని మనం నమ్ముకుంటే ఆయన మన ధైర్యం కదా. మన స్థితులన్నిటినీ సరిచేస్తాడంట. ఆయన బాహుబలమై నడిపిస్తాడు, మన స్థితులు సరిచేస్తాడు. ఆయన పిల్లలకి సమకూరుస్తాడు. ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నాడో అప్పుడు సమకూర్చే దేవుడుగా ఉన్నాడు కదా. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్న కెజియా ఆంటీ గారు మనకి వాక్యాన్ని వివరిస్తారు. అనేక చోట్ల ఎంతో చక్కగా గొప్పగా దేవుని సేవ జరిగించి ఎన్నో సంఘాలు చేసి ఉన్న దైవ సేవకు మనందరికి తెలిసిన ఆంటీయే కదా. అమ్మగారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికి తెలుసు. నాకే ఈ 7 years నుండి తెలుసు అనమాట. ఇంకా మీరందరూ చాలా ఎన్నో సంవత్సరాల నుండి అనుభవం, అమ్మతో పరిచయం లేకపోతే కలిగి ఉన్నవారుగా ఉన్నారు. కాబట్టి మన మధ్యలో ఉన్న కెజియా ఆంటీ గారు ఇప్పుడు మనకు వాక్యాన్ని వివరిస్తారు. వందనాలమ్మా. स्टिकर्स बनाती हूँ एंड मैं आपको बताऊंगी कि स्टिकर्स बनाती हैं వందనాలమ్మా. చేరి వచ్చిన సోదరు మనందరికి కూడా ప్రభు నా తెలియజేస్తున్నాం. ఎప్పటి వల్లే ఈరోజు కూడా వాక్యానికి ముందుగా కొంత క్విజ్ కార్యక్రమాన్ని పెట్టుకుందాం. ఒక 21 క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం. నంబర్ 1 క్వశ్చన్, ఆత్మయందు తీవ్రపడి యేసుని గూర్చిన సంగతులు బహు వివరముగా బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన వాడెవరు? ఆత్మయందు తీవ్రపడి, గుర్తుపెట్టుకోండి, యేసుని గూర్చిన సంగతులు మాత్రమే తెలుసు. తనకు తెలిసినంత ప్రకారం సమాజ మందిరంలో బహుధైర్యముగా మాట్లాడడానికి ముందుకు వచ్చిన వాడు స్టెఫన్ కాదు, పేతురు. తీవ్రపడిన వాడు అపోల్లో. వెరీ గుడ్, అపోల్లో. 18వ అధ్యాయంలో ఈయన మనకు కనిపిస్తాడు. అలాగే ఇంటెడు బంగారము అంటే మీకు ఎవరు గుర్తిస్తారు? బిలాము. ఇంటెడు బంగారం ఇచ్చిన నేను రాను, శపించను అన్నాడు బిలాముతో కదా. బిలాం కరెక్ట్ చెప్పారు అందరి. 1,25,000 రూపాయల బంగారం అంటే మీకు ఎవరు గుర్తిస్తారు? 1,25,000 రూపాయల బంగారము మాంత్రికులు పంపింది ఎవరు? నయమాను. ఇస్రాయేల్ రాజు నయమాన్ ఎవరికి పంపించాడు? ఎలీషా ప్రవక్తకు పంపించాడు. ఎలీషాకు కన్నుగా పంపించాడు. కానీ అది ఎవరు కావాలనుకున్నారు? కావాలనుకోండి గేహజీ. వెరీ గుడ్. 40 ఒంటెల మోతంత కానుక ఎవరికి ఇచ్చారు? దేశపురానికి సొలొమోను కాదు. అది ఏ రాజు? క్లూ ఇస్తున్నాను. ఏ రాజు, ఏ ప్రవక్త? ఇప్పుడు చెప్పండి. ఈసారి క్వశ్చన్ చెప్పామా? ఏ రాజు ఏ ప్రవక్తకు 40 ఒంటెల మోతంత కానుక ఇచ్చాడు? హిజ్కియానా? సిరియా రాజైన బెన్హదదు ఎలీషా ప్రవక్తకు 40 ఒంటెల మోతంత కానుక ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగం లేదు. స్తుతియాగం.
ఉపకారము ధర్మం. దేవునికి ఇష్టములైన ప్రీతికరమైన యాగంలోని ఎవరు పంపించిన కానుక పౌలుకు తెలిసింది. ఫిలిప్పీలో క్రిస్టియన్స్ ఫిలిప్పీలో దశలో ఫిలిప్పి వారు అనుకుంటున్నా. ఫిలిప్పి సంఘంలో ఫిలిప్పి కాదు, తెలుసనే ఉండొచ్చు. ఫిలిప్పి పత్రికలో ఉంది అది. ఎపఫ్రోదితు ఎపఫ్రోదితు వలన ఆయన వారు ఫిలిప్పీలు పంపించిన ఆ వస్తువుని చూసి పౌలు ఏమన్నాడు, అదే ఫిలిప్పీలు అనుకుంటున్నాడు. మన జీవితంలో ఎప్పుడైనా మన వస్తువులన్నీ మనకే పెట్టుకొని ఎప్పుడైనా మన వస్తువులు ఏ దేవుని సేవకుని ఇంట్లోనైనా ఉన్నాయా? అన్నీ మనమే మనకి ఎక్కువ షోకేసులో పెట్టుకొని అలంకరించుకుంటా ఉంటాము. కానీ మనం ఏమైనా ఫిలిప్పీలాగా మన వస్తువులు ఎవరికైనా ఎన్నడైనా పంపించామా? వస్త్రాలు పంపించుంటామేమో, వస్తువులు పంపించామా? అది మనకు హెచ్చరికగా ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే ఎవని నోటికి కళ్ళెము, ఎవని ముక్కుకు గాలం పెడతానని దేవుడు చెప్పాడు. ఎవని నోటికి కళ్ళెము, ఎవని ముక్కుకు గాలం నేనే పెడతానన్నాడు. అశ్షూర్ రాజు సన్హెరీబుకు సన్హెరీబు రాజుకు పెడతానని చెప్పాడు. కరెక్ట్. అలాగే క్రొత్త నిబంధనలో మొట్టమొదట వ్రాయబడిన పత్రిక పేరేంటి? పత్రికలక్క. రామపత్రిక. యాకోబు పత్రిక. వెరీ గుడ్. యాకోబు పత్రిక మొట్టమొదటి పత్రిక. బైబిల్లో ఉన్న ఒకే ఒక సంతపేట పేరేంటి? అప్పియ వెరీ రేర్ క్వశ్చన్ ఇది. అప్పియ అనే సంతపేట పేరు ఒకటి బైబిల్లో రాయబడింది. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనంలో. తర్వాత హెబ్రీ పత్రిక తర్వాత ఉన్న పత్రిక ఏది? యాకోబు అండి. యాకోబు. హెబ్రీ పత్రిక ముందున్న పత్రిక పేరు ఫిలోమోను పత్రిక. ఫిలోమోను. పందెపు రంగంలో పోరాడు ప్రతివాడు మితముగా ఉంటే వారు ఏ కిరీటం వస్తుందని రాయబడింది. అక్షయ కిరీటం. మీరు అనేకమైన డాష్ కంటే శ్రేష్ఠులు, పిచ్చుకల కంటే సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమని ఏ దేశమును గురించి దేవుడు అన్నాడు? సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమని ఏ దేశమునకు దేవుడు ఆ పేరు పెట్టాడు? పితరుల్లో మూల పురుషుడు ఎవడు? ఆదామండి. అన్నలతో ఆదాం కాదు, అబ్రాహాం. మూల పితరుడు వచ్చి అబ్రాహాం. అన్నలతో అమ్మివేయబడిన తమ్ముడు ఎవరు? శిష్యులతో అమ్మబడిన గురువు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరి దినముల్లో భూమి నెరవేర్చింది? ఫస్ట్ లో దాతాను అభిరామ్ గారు నెరవేర్చినప్పుడు విభాగాలు జరిగినాయి కదా. తన దగ్గర ధాన్యం కొనడానికి వచ్చిన తన అన్నదమ్ములకు వస్త్రములు, తండ్రికి వస్తువులు, ఆహారం ఇచ్చి వారిని సాగనంపినప్పుడు మార్గమందు డాష్ పడకూడని ఎందుకు కలహం వచ్చిందని చెప్పండి. జరిగిన సంగతులు ఏమేమి ఇచ్చాడు? వస్తువులు ఇచ్చాడు వాళ్ళ నాన్నకి.
తినుబండారాలు ఇచ్చాడు, వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. ఆ తమ్ముడైన బెన్యామీనికి వెండి గిన్నె ఇచ్చాడు. వస్త్రాలు ఎన్ని ఇచ్చాడు? ఎన్నంతలు ఎక్కువ ఇచ్చాడు ఆయనకి. 200 ఐదంతలు. 500. 5 దుస్తులు దాంట్లో కలవబడ్డానికి కారణం ఏమైంటే చెప్పండి. గుంటలో మా వేశారు తమ్ముడు చంపాలి. ఏమైనా ఇది వరకు చేస్తారని తనతోటి అలాగే కలహపడ్డారు కదా. నన్ను 11 మంది, 10 మంది పైన ఉన్నారు. 11వ వాడు యోసేపు యోసేపు. 11 బెన్యామీను. 12 10 మంది బెన్యామీనే. మంది చిన్నవాడు కలహపడకూడని. ఈనాడు పెద్ద పెద్దలు అనుకునే వాళ్ళే కలహపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా సంఘాల్లో కూడా. చిన్నవాళ్ళు అనుకునే వాళ్ళు చాలా బుద్ధిగా ఉన్నారేమో అని అనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఆయన ఇచ్చిన వస్తువులు చూసి, వాళ్ళ నాన్నకు వస్తువులు ఇచ్చాడంట, బట్టలు ఇవ్వలేదు. అనుకొని ఉంటారు కదా, మా నాన్న అడిగి ఈ వస్తువు నాకు కావాలని అడుక్కుంటాను. ఒకరంటే లేదు నాకు నాకు నాకని. మరి వాడికి ఏమి ఇచ్చినట్టు 5 ఇచ్చినారు కదా, 5 వంతులు ఇచ్చినారు, రే నాకు ఒకటి ఇస్తావా అని అడిగారు. నేను నాకు ఇవ్వను అన్న, నాకు ఇచ్చాడు అని అంటే ఇట్లాగా తగులాడుకున్నారేమో మనకు తెలియదు. ముందే ఇలాంటి నైజం కలిగిన వారని ఆయనకి తెలిసి ఏం చేస్తున్నాడు, మార్గంలో కలహపడుతుంది. ఈ దినాల్లో సంఘాల్లో కూడా కలహాలు ఉన్నాయి. మీలో కలహములు ఉన్నవని ఏ ఇంటి వారి వల్ల నాకు తెలుసును అన్నాడు. ఏ సంఘంలో? ఇంటి సంఘంలో. ఈనాడు మనందరి సంఘాల్లో కూడా కలతలు ఉన్నాయేమో, భార్యాభర్తల మధ్య ఉన్నాయేమో, పిల్లల మధ్య ఉన్నాయేమో, సహోదర సహోదరి స్త్రీల మధ్య ఉన్నాయేమో. కలహ పడకూడని పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో కూడా ఇవేళ మాట్లాడుతున్నాడు. చాలు, 21 ప్రశ్నలకు చక్కగా ఆన్సర్ చెప్పారు. దేవునికి స్తోత్రం. మరొకసారి బైబిల్ క్వశ్చన్స్ పునరాలోచన చేసుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. దేవుని వాక్యంలో నుండి పోయిన వారం నేను స్టార్ట్ చేశాను కనుక దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోనే చదువుకున్నాము. 14వ అధ్యాయము కొన్ని వచనాలు మనం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అదే అధ్యాయంలో నుండి 15వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 15వ వచనం 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మను పిలిచితిరా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పాను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలిచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితుగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడెను. చాలు, చిన్న ప్రార్థన ప్రభు సహాయం కొరకు అడుక్కున్నాము. కరుణావాత్సల్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేణి కనికరం, వాత్సల్యత, దయ, కృప అంతటిని బట్టి మీకు వందనాలు. అన్నిటిని మించిన మీ ప్రేమ, మమ్మల్ని ప్రేమించిన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, మీ ప్రియ కుమారుని ద్వారా రక్తము కార్చిన ప్రేమ, వీటన్నిటిని బట్టి వందములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పులము స్వల్పులము, ఏ యోగ్యత మెప్పు మహిమ లేని వారం, బయట లోపల చెడిపోయిన వారమై ఉండగా, చూడ అసహ్యమై ఉండగా, ప్రభా
మా పాప రక్తములో అపరాధంలో మేము పొరలాడుచు ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించుకున్నారు, పాపుల రక్షగా వచ్చారు. దేవా, మా దైవముగా ఉన్నారు, మా గురువుగా ఉన్నారు, మా పెళ్లి భార్యగా ఉన్నారు. మీకు స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన గొప్పదగు అమూల్యమైన రక్షణను బట్టి మీకు వందనాలు. ఉచితంగా రాలేదు, సెలవులో మీ ప్రియ కుమారుడు మా కొరకు చేసిన ఆ కొలువును బట్టి మీకు స్తోత్రమయ్యా. వేదనతో ఆయన ఒక్కడు మాత్రమే ఆ యొక్క ద్రాక్ష గానును త్రొక్కి మా కొరకు బలైపోయినందుకు స్తోత్రములు, వందనాలు. ఆయన ఇచ్చిన ఈ గొప్పదగు రక్షణను బట్టి మేము స్తుతిస్తూ మీ వాక్యం ద్వారా పెంచబడుచు ఉన్నాము. ప్రతిరోజు మీ వాక్య సమక్షంలో మీ గడప దగ్గర కూర్చుని ఆలకించే కృపను గత 6 సంవత్సరాలు జూమ్ ప్లాట్ఫామ్ లో మాకు అనుగ్రహించారు. ఈ రోజున కూడా మీ దర్శనం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, కానీ గ్రహింపు లేదు. గ్రహించిన లోబడ నొలని వారుగా ఉన్నాము తండ్రి. రాకడ సమీపంలో ఉంది, లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. దైవ భయము మాలో అందరికీ దయచేయండి ప్రభా. దైవ జ్ఞానం మా అందరికీ దయచేయండి. వినులు విందుగా వినుట మాత్రమే కాదు, హృదయపూర్వకంగా లోబడే స్వభావము దేవా. 30 కాదయ్యా, 60 కాదయ్యా. ఇంకా దినాలు లేవు. 100 రూపాయలు ఫలిస్తేనే కానీ ఇంతకుముందు వేస్ట్ చేసుకున్నవి, నష్టం చేసుకున్నవన్నీ పూర్తి చేసుకోలేము. కనుక చక్కని లెక్క అప్పచెప్పుట కొరకై మాట్లాడండి. నిష్ప్రయోజకులను మా అందరితో కూర్చుని ఆలోచించిందని బిడ్డలతో నాతోను మీరుండి దేవామును సంపూర్ణులుగాను క్షమాభివృద్ధిని పొందుట కొరకై ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని వాక్యమైన యేసు ప్రభు దివ్యమైన నామమున స్తుతులర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమె నేను స్వరాలు ఏమి వినపడలేదే, ఒక్కరే వినిపిస్తుంది. మ్యూట్ లో ఉన్నామమ్మా, అందుకని చెప్పలేదు. చెప్పినాము, వినపడలేదు. ఆమేన్. అని చెప్పింది జక్క ఈరోజు. పోయినసారి రెండు అంశాలు మాట్లాడుకున్నామని నా మటుకు నాకు గుర్తుంది. సంసోను భార్య యొక్క మొదటి అంశం ఏమని చెప్పుకున్నాము? చూడగా ఇష్టమైన భార్య. ఇష్టమైన భార్య. రెండవది మాట్లాడగా ఇష్టమైన భార్య అని మనం చూసుకున్నాం. ఆ పెళ్లి కుమార్తె యొక్క తండ్రి పెళ్లి కుమార్తెను చూడబోయినప్పుడు ఆ యొక్క సంసోను విందు చేసినట్టు మనం చూసుకున్నాం. ఆ విందులో ఎంతమంది స్నేహితులు తీసుకొచ్చారు ఫిలిస్తీన్లు? ఆయనకి 30 మంది స్నేహితులు తీసుకొని వచ్చారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎప్పుడు కథలు వేసుకుంటారేమో తమాషా కొరకు. సరే, వారి దేశ మర్యాద చొప్పున ఇప్పుడు కథ వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఇప్పుడు కథ విషయంలో ఆయన వేసిన ఇప్పుడు కథ రిడిల్ ఏంటండి? ఏమని చెప్పాడు? తినుదానిలో నుండి బలమైన దానిలో నుండి తీపి వచ్చిన మాటను చెప్పుకోండి చూద్దాం అన్నట్టుగా 7 రోజులు వారికి సమయం ఇచ్చాడు. కానీ 3వ దినమున వాళ్ళు చెప్పలేని సమయంలో ఏం చేశారంట? 15వ వచనం నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు దినపాఠం. 3వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లండిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావన మాకు తెలిపినట్లు అతన్ని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుకొనుటకే మమ్మల్ని పిలిచిద్రా అని అడిగిరి. పెళ్ళైతే అయిపోయింది. చూడగా ఇష్టంగా కనిపించింది, మాట్లాడగా ఇష్టంగా కనిపించింది. ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నాడని, 66 గ్రంథాలతో మాట్లాడుతున్నాడని, ఆయన మాట్లాడే దేవుడని, రాయే రప్ప కాదని ఆదాము మొదలుకొని మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడగా ఆయనకు మనం ఇష్టమైన భార్యగా ఉండాలంటే వినేవారుగా విధేయతగా మనము జీవిస్తూ ఉన్నప్పుడే ఆయనకు ఇష్టమును కలిగించే వారిగా ఉంటామని పోయినసారి చెప్పుకున్నాం. ఇప్పటికి పెళ్ళైపోయింది, కానీ పెళ్ళైన తర్వాత ఆ ఇష్టం అనేది భార్యలో కనిపిస్తుందో లేదో ఇప్పుడు మనం చూస్తున్నాం. 3వ అంశంలో ఆమె ఎలా కనిపిస్తుంది? లాలన చేసి ఆ యొక్క ఇప్పుడు కథ భావన తెలుసుకో అని నేర్పించేది ఎవరండి? ఈ అమ్మాయికి నేర్పించేది ఎవరు? ఊరివారు. వాళ్ళ వచ్చిన
ఫిలిస్తీన్లు ఫిలిష్తీయులు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళు థర్డ్ పర్సన్ వాళ్ళని చెడగొడుతున్నట్టుగా ఉంది. అందుకే మన క్రైస్తవ పెళ్లిలో ఒక విషయాన్ని మ్యారేజ్ రిజిస్టర్ చెప్తా ఉంటాడు కదా, ఇదిగో దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరు మనుషులు కూడా వేరు చేయకూడదని. వేరు చేయరాదు. తల్లిదండ్రులు కానీ, అటువైపు తల్లిదండ్రులు కానీ, సమీపస్తులు కానీ, దూరస్తులు కానీ, ఎవరో ఆ థర్డ్ పర్సన్స్ ఎవరో వీరిని ఇద్దరిని ఎడబాపు చేసే ప్రయత్నాలు చేస్తానే ఉంటారు. మరి ఇక్కడ వీరిద్దరి మధ్య కథ చెడగొడుతున్న వారు ఎవరంటే ఫిలిస్తీయులు. వాళ్ళు 3 రోజులైనా మాకు ఇప్పుడు కథ భావం తెలియడం లేదు, మేము ఎలాగ ఓడిపోతాము, ఈయనకి 60 దుస్తులు మొత్తం ఇచ్చుకోవాలి కదా, 30 దుస్తులు 30 సన్నపు నారమ వస్త్రములు అన్నాడు. ఆల్టుగెదర్ 60 pairs ఏమో ఇచ్చుకోవాలి కనుక అందుకని ఓడిపోతామని తెలిసి ఆ అమ్మాయిని వారి ఐక్యతను చెడగొట్టడానికి లాలన చేయమని నేర్పిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ లాలన చేయమనే వర్డ్ మనకు బైబిల్లో ఇంకెక్కడైనా కనిపిస్తుందా? 16వ అధ్యాయం దలీల దగ్గర. తెలియదు. ఇంకా సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, 7వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి దీని మీద మీ వచనం అలా పెట్టుకొని ఈ భాగానికి మనం వెళ్దాం. లాలన చేసే స్త్రీ పేరేంటి అక్కడ రాయటం చూడండి. ఎట్టి స్త్రీని లాలన చేయవాలని అంటారు. 7వ అధ్యాయం 10వ వచనం. వేశ్యావేషం వేసుకున్న రక్తము గల స్త్రీ ఒకటి వాణిని ఎదుర్కొనవచ్చెను. ఇక్కడ కింద చెప్పబడే మాటలన్నీ కూడా ఏ స్త్రీని గురించి వ్రాయబడుతున్నాయి? క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా కింది వచనాల్లో రాయబడ్డాయి. ఈ 10 నుంచి చదువుకోవడం కష్టము. 21వ వచనం ఇప్పుడు చూడండి. అదే అధ్యాయం 21వ వచనంలో ఆ వేష్యం వేసుకున్న అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయాను. వెంటనే చదవనాక చాలు, మనకి అర్థమయ్యే పాయింట్ మనం దొరికిన తర్వాత ఆపేద్దాం. ఇక్కడ లాభం చేసే స్త్రీ ఎవరైనా చెప్తుంది, వేశ్యావేషం వేసుకున్న స్త్రీ. ఈ అన్యులైన ఫిలిస్తీయులు ఈ మంచి భార్యను ఏమని చెడగొడుతున్నారు? నీ ఒక వేషం వేసుకున్న స్త్రీ వలె లాలన చేయని అమ్మాయిని నేర్పిస్తున్నట్టుగా ఉన్నారు. ఎవరైనా భర్తకు లోబడమని, లేకపోతే అతన్ని గౌరవించమని, ఇంటిని జ్ఞానంతో చూసుకోమని, ఇంటికి ఇల్లాలు నీవే అని భర్తకు లోబడి ఇలాంటి మంచి మాటలు చెప్పవలసింది. కానీ 3వ రోజు అంతే లాలను వేశ్య వలె ప్రవర్తించమని చెప్తున్నారు. మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం ఎంతైనా మంచిది. అందుకే మన పెళ్లిళ్ళలో 2 వర్తమానాలు ఉంటాయి. పెళ్లి వర్తమానం వేరుగా ఉంటుంది, ఆ తర్వాత భార్యాభర్తల కౌన్సిలింగ్ వేరుగా ఉంటుంది అన్నమాట. కనుక ప్రియుల 2 అవసరం. పెళ్లి చేసి పంపించడం మాత్రమే కాదు, పెళ్ళి అంటే ఏంటో తెలియదు. చాలా ఈ దినాలలో తల్లిదండ్రులకున్న ఆ విధేయత, లోబడేతనము, వారి వారి కుటుంబాల్లో ఎలా జీవించారో అలాంటి విషయాలు ఈ దినాల పిల్లలకి ఏమీ తెలియదు. కనుక మ్యారేజ్ కౌన్సిలింగ్ ఎంతో అవసరం. వీళ్ళు ఏం చేస్తున్నారు? అధిక లాలన మాటల చేత నీవు వాని లోపరుచుకొనమని, భర్తను ఎలాగో గుర్తులో వేసుకోవాలి, ఎలాగో వశపరుచుకోవాలి, ఎలాగో ఆయన తన వైపు తిప్పుకోవాలి అనే విషయాలు నేర్పించేవారు అన్యులు. మరి ఇలాంటి విషయంలో క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారం మనము ఎంతగా నేర్పించాలి. భర్త దగ్గర లాలన మనం మాట్లాడుతున్నట్టయితే మనం కూడా ఏ కోవలోకి వస్తాము? 10వ వచనంలో చెప్పినట్టు వేశ్య ప్రవృత్తి కలిగిన స్త్రీ కిందికి వస్తుంది. కనుక ఈ యొక్క లాలన మాటలు అంటే ఒక రీతి కదా అపవిత్రమైన మాటలే. అవి లేనిపోయిన రీతిలో ఇంగ్లీష్లో ఏమన్నంటే ఫ్లాటరింగ్ లిప్స్ అని ఉంది. ఫ్లాటరింగ్ లిప్స్ అంటే భర్తను ఊరికే పోవడము, ప్రస్తుతించడం, గొప్ప చేసినట్టు చెప్పడం కదా. యోబు తన గ్రంథంలో ఉంటాడు ఏమని,
ముఖస్థుతితో ఎవరికి బిరుదులు భర్తలు ఏదైనా భార్యల వలన భర్తల నుండి భార్యలు ఏదైనా రాబట్టుకోవాలంటే కొద్దిమంది అన్యులు చెప్పే విధానం ఇదేనేమో. అందుకే దేవుడు అది రాంగ చూస్తుంది. అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా భర్తను అడిగి ఏదైనా పొందుకోవాలంటే వాళ్ళు లేనిపోని పోవర్తలు చెప్పి ప్రస్తుతించి మనకు చెట్టెక్కించి వారిని గురించి గొప్పగా చెప్పుకొని వాళ్ళని వశపరుచుకొని తద్వారా వాళ్ళ హృదయంలో ఉన్న కోరికలు మరి ఒకవేళ వారు అలాగా రాబట్టుకుంటారేమో. కొద్దిమంది అంటారు కదా, ఎదురు వ్యక్తి నుంచి ఏదైనా లాభాలు పొందాలంటే ముందే ఏం చేస్తారు, వాళ్ళు ఏం రీతిగా వాళ్ళ గురించి గొప్పగా చెప్తారు అనమాట. వెనకాల తిట్టుకుంటారు, ముఖం ముందర మాత్రం ఒక స్థుతి చేస్తారు. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఏమది, ఏ రోటికి పోతే ఏం చేస్తారంట అదే పదం వాడతారంట. కనుక వెనుకల బ్యాక్ బీటింగ్, ముందర మాత్రం ఒక స్థితి. ఇవి లాలన మాటలు. మనం కూడా అట్లాగే చేస్తున్నామా, ఎదుటిని వాళ్ళని ఏదో కొంత పొగిడితే తర్వాత వాళ్ళ నుంచి ఏదైనా లావాదేవీ కల్పించుకోవచ్చు అని అంటామా. ఇది వేశ్య యొక్క ప్రభుత్వం. వాళ్ళు ఏమన్నారు, నీవు ఆయన నుంచి సతాయించి నువ్వు రాబట్టుకో, ఎట్లా చేస్తావో లాలన మాటలు, అధికమైన లాలన మాటలు మరి మాట్లాడు, ఆయన ద్వారా రాబట్టుకో. లేకపోతే మేము ఏం చేస్తామన్నారు, ఒక భయం పెట్టారు అమ్మాయికి, ఏమని, ఈ తండ్రి ఇంటి వారిని మేము కాల్చి వేస్తాము అని. ఈ విషయం ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు తన భర్తకు చెప్పి ఉంటే బాగుండేది, కానీ తానే మేనేజ్ చేసుకోవాలనుకున్నాడు. సంసోను ఎంత గొప్ప బలవంతుడో, వాక్యంలో బైబిల్ అంతట్లో సంసోను లాంటి బలవంతుడు లేడు, సొలొమోను లాంటి జ్ఞానం లేదు. ఇంత బలానికి ప్రతీకగా ఉన్న తన భర్త యొక్క బలాన్ని ఎరగకుండా ఎక్కడ వాళ్ళు నన్ను నా ఇంటి వారిని చంపేస్తారు మనసులో ఈ వేద, ఈ చింత, ఈ దిగులు పెట్టుకొని ఆమె ఏం చేసింది, భర్తకి ఏమీ చెప్పలేదు. ఒకవేళ చెప్పింటే ఏం చేసేవాడు చెప్పండి సంసోను, మొత్తం చంపింది. ఎవరైనా కాల్చి చంపేస్తానంటే నరికి పోగులేదా చెప్పండి, అవునా? ఎంత బలిష్టం. నేను ఇప్పుడు దేవుని ఆయన ప్రేరేపించబడి రేపబడుతున్నాడు దేవుని ఆత్మచేత. మొట్టమొదటి దానిలో ఆయన ప్రేరేపించబడ్డాడని 13 చివరిలో చదువుతాం. 14 మొదటి నుంచి పెళ్లికి ఆయన రేపబడినట్లు చూస్తున్నాం. యెహోవా చేతి రేపబడినన్న విషయం తల్లిదండ్రులకు కూడా తెలియలేదు. తల్లిదండ్రులు ఏమో ఆత్మచేత ప్రేరేపించబడిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా ఆయన ప్రేరేపించబడుతుంది. ప్రతి అధ్యాయంలో అనేక చోట్ల అనేక పేరాలలో మనం చూస్తాం యెహోవా ఆత్మతని ప్రేరేపించగా, యెహోవా ఆత్మతని రేపగా అనే మాట మనం ఏమి చేసినా ఆ యొక్క వ్యక్తి సంసోను యెహోవా ఆత్మచేతనే చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక శరీరం బలహీనమే, ఆత్మ మాత్రమే కార్యాలు చేస్తుంది. ఆత్మ బలమే కానీ తన కండ బలము కాదని మనం దైవవాక్యంలో ఎరుగుతున్నాం. ఈ ఉన్న సమస్యను సంసోన్ ఎదుట ఆమె చెప్పినట్లయితే ఈ సమస్య తనకి ఇచ్చేదే కాదు. మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. మనల్ని ఎవరైనా భయపెట్టినా, మన ఒళ్ళే, మన అనారోగ్యమే, మన దుర్వార్తలే, మన అపనిందలే, ఎవరైనా ఒక సంతోషమే, ఒక ప్రాబ్లమే మనకు వచ్చినప్పుడు అది ప్రభు పాదాల దగ్గర మనం పెట్టకపోతే, ఇది నేనే చేసుకుంటాను అంటే ఆ బిడ్డ జీవితం ఏమైందో మన జీవితం కూడా అట్లాగనైతే అది ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పకుండా అది మనసులో పెట్టుకొని ఏం చేసిందంటే ఇప్పుడు ఆమెకి ఏమని పేరు పెట్టచ్చు చెప్పండి, అధికమైన లాలన మాటలు చెప్పిన సంసోను. లాలన మాటలు అది వేశ్య యొక్క ప్రవృత్తి ఇది కాదు. మనం కూడా అధికమైన లాలన మాటలు మాట్లాడుతున్నామా? ఎవరితోనైనా ఎక్కువగా మాట్లాడితే ప్రభు అన్నాడు, విస్తారమైన మాటల్లో ఏముండక కొండములు చెప్పే మాటలు ఉన్నాయి, భక్తిహీనపు మాటలు ఉన్నాయి, కొరుకుడు పుండులాగా వ్యాపించే మాటలు ఉన్నాయి. కొరుకుడు పుండు కంటే ఇంగ్లీష్లో ఏమంటున్నామండి, దాన్నే కొరుకుడు పుండు ఇంగ్లీష్లో ఏమని పేరు పెడుతున్నారు, వ్యాధి.
క్యాన్సర్. ఎంత భయంకరమైందో మరణాంతకు మా మరి మా- మా ఆ యొక్క వ్యాధి అయిందో మాటల ద్వారా కూడా హృదయం ఎంతో నొప్పుకుంటుంది కదా. అందుకే ఆ యోగు గ్రంథంలో రాయబడింది, మాటల వలన కలుగు నొప్పి నీకు కలుగుకుండుటకై నా గుడారం మాటలు నేను దాచిపెట్టాను అంటాడు. మాట వలన కలిగే నొప్పి కొన్నిసార్లు అంటా ఉంటారు కదా, ఇష్టం దెబ్బ కొట్టున్నా కొట్టు కానీ అంతలో ఆ మాట వినొద్దండి, గత రాత్రి నాకు నిద్ర రాలేదండి, ఎంతో మంది అంటుంటారు కదా. ఎన్నో సరళగా వింటా ఉంటాం మనం ప్రియులారా. మరి ఇలాంటి మాటల ద్వారా మరి నొప్పి కలుగుతుంది. కాబట్టి మీ గుడారం మాటను నన్ను చాటు చేయమని. మన మాటల్లో విస్తారమైన మాటలు ఉన్నాయా? ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు, అధికంగా మాట్లాడితే ఏదో పుట్టించుకుంటాం అన్నట్లు, ఏదో రప్పించుకుంటాం అన్నట్లు, ఏదో పొందుకుంటాం అన్నట్లు ఎవరితోనైనా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. అందుకే దేవుడు అన్నాడు కదా, ఈ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచికరంగా ఉండాలి, క్షేమాభివృద్ధికరముగా ఉండాలి. చాలా సార్లు మనం నేర్చుకుంటున్నాం కానీ మనం అనేక విషయంలో తప్పిపోతున్నామని ఎవరన్నారు చెప్పండి? యాకోబు పత్రికలు. ముఖ్యంగా వేటిలో తప్పిపోతున్నామంట? మాటలు ఎందు అందరము తప్పిపోతున్నాం. ఓ పాపం చేయాలంటే గడప దాటి బయటికి వెళ్ళాలేమో కానీ ఇంట్లోనే కూర్చొని పాపం చేయాలంటే నోటి మాటలు ఎంతో ఉన్నాయి. కనుక మన నోటి మాటలన్నీ కూడా ఒకడు వింటున్నాడంట. ఎవరండి? ప్రభు దేవుడు. ఆ, సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చదివితే, ఒకే ఒక కుటుంబంలో ఉన్న అక్క మిరియాం, అలాగే తమ్ముడు అహరోను, ఇంకా చిన్న తమ్ముడు మోషే. మోషే. విరోధంగా అక్క మాట్లాడినప్పుడు దానిలో కలుసుకున్నాడు అక్కతో. ఎవరు? మొదటి తమ్ముడు అహరోను, మోషే, అక్కతోనే మిరియాం. మాట్లాడి, మాతో దేవుడు మాట్లాడలేదా? మేము సీనియర్ మోస్ట్ లార్డ్ సర్వెంట్స్, వాడు మాకు జూనియర్ మోస్ట్. అసలు వాడికి నేను పాలు పట్టించే దాదిని తీసుకుపోతే వాడికి బ్రతికెక్కడిది? ఈనాడు బతికిపోతున్నంటే కారణం బికాస్ ఆఫ్ మీ ఓన్లీ అని చెప్పి మాట్లాడుకుందేమో. యెహోవా మాట ఉంది, చింత మాట. యెహోవా ఆ మాట వినేను, యెహోవా ఆ మాట అంటే అన్నీ వినలేదా? విరోధంగా మాట్లాడిన మాట స్పెసిఫై చేసి అది విన్నాడు. నా తమ్మున్నే కదా నేను అనేది అనుకోవచ్చు, కానీ ఆ మాట దేవుడు విని వెంటనే దేవుని ప్రెజెన్స్ వాళ్ళ మధ్య లేదు. కనుక మనం అధికమైన మాటలో, గాలి మాటలో, చెత్త మాటలో, ఉన్నదో లేదో, అందుకే దేవుడు అన్నాడు, లేని వార్త పుట్టించకూడదు, లేని వార్త పుట్టించకూడదు. రకరకములైన మాటలు ఉన్నాయి. యెహోవా విన్నాడు, వెంటనే తెగులు పంపించినట్టు మనం చూస్తున్నాం. ఉరి వంటి మాటలు అంట, ఉరి తెప్పించే మాటలు. కానీ వీటన్నిటిలో మన మాటలు అధికమైన పాలన మాటలు ఉన్నాయా? మనం పరమ సంఖ్యాక భారీగా ఉన్నాం. మన మాటలు మనం అయిష్టతను చూపించుకున్న వాళ్ళని ఉంటామేమో. మన మాటలు మరొకసారి పరీక్ష చేసుకున్నాం. సరే, వాళ్ళు చెప్పారు కాబట్టి ఈమె దాని ద్వారా ఈ యొక్క రెడ్డి యొక్క భావాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి, చదువుతారా? 16వ కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి. అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని అన్నప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. ఇక్కడ ఏం చేసింది? ఆయన చెప్పిన వాడు కాడు కాబట్టి యాంటీగా మాట్లాడి సతాయించడం నేర్చుకుందేమని, నీవు నన్ను ద్వేషించదు కానీ నువ్వు నన్ను ప్రేమింప లేదు. ఒకవేళ కొత్తగా పెళ్ళైన కారణంగా ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారేమో తెలియదు. నువ్వు నన్ను ద్వేషించుతూ కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు. నా మాటలు బాధిస్తూ ఉండి ఆమె 7 రోజులు ఏం చేసిందంటండి, ఆయన పాదం మీద పడి ఏడ్చిన. కనుక ఏదైనా
భర్తల ద్వారా సంపాదించుకోవడానికి ఏడుపు అనే విధానాన్ని కొద్దిమంది లక్ష్యంగా తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏడుపు ద్వారా ఏదైనా సంపాదించుకోవచ్చని ఒక ఏడుపు కొండిగా తన జీవితాన్ని ప్రారంభం చేసినట్టుగా 3వ రోజు నుంచి ఏడుపులు ఆ ఇంట్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. భార్య దొరికిన వారికి ఏం దొరికినని బైబిల్ చెప్తుంది. మేలు మేలు కాదు కానీ ఇప్పుడు ఏడుపై ఆయనకు అసమాధానము అసంతోషము దొరికినట్లుగా మనం చూస్తున్నాం. భర్తను తిప్పివేయడానికి, భర్తతో రాబట్టుకోవడానికి, ఆన్సర్ రాబట్టుకోవడానికి ప్రయత్నము ఈమె చేస్తుంది. అది ఆమెకు ఉపయోగం కాదు, అది వారికి ఉపయోగం కాదు, కానీ ఉపయోగం కాకుండా పోయింది ఆ తర్వాత కూడా. కనుక ప్రియులారా, భర్తలు కొద్దిమంది భార్యలను తిప్పివేయాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ముఖ్యంగా మనకు తెలుసు సొలొమోను యొక్క భార్యలు 700 ప్లస్ 300 మొత్తం ఆల్టుగెదర్ భార్యలు. వృద్ధాప్యంలో ఏం చేశారంటే వీళ్ళందరూ ఆయన మనసును దేవతల వైపు త్రిప్పివేసిన మనం చూస్తున్నాం. దేవతల వైపు త్రిప్పివేయడానికి త్రిప్పేశారు. సిబియన్లో దేవతలు, అమరీలో దేవతలు వాళ్ళ వైపు తిప్పేసి ఎవరు గుడులు వాళ్ళు కట్టించుకున్నారన్న. ఇంత గొప్ప జ్ఞానవంతుడు తిప్పివేయడానికి కారణం ఎవరు చెప్పండి? కదా, ఒక స్త్రీ. ఇంతమంది స్త్రీలు ఒక అని పట్టుకుని పెద్ద బస్సును ఎలా తిప్పుతారో అట్లా పెద్ద గిన్నెని వాళ్ళు తిప్పివేసినట్టు చూస్తున్నాం. కనుక మన భర్తని మన కోరికను బట్టి తిప్పివేసుకోవడం కాదు, కానీ ఒకవేళ దేవునిలో నుండి ఆశ్రయగా వేరుగానే వెళ్తూ ఉంటే తమ నడువుడు ఉన్న వారిని రాబట్టబడవచ్చునని పేతురుపత్రిక 1 పేతురుపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సన్మార్గంలో మార్చడానికి వారిని త్రిప్పాలి, కానీ చెడు మార్గంలోకి మనం త్రిప్పకూడదని దేవుని వాక్యంలో తెలుసుకుంటూ ఉండదు. ఇంకా ఈమెమి ఒకటే మొండి పట్టు ఏడుస్తున్నట్లు ఏడుపు గొండిగా ఉంది. 7 దినములే సంసారం చేశారు. 7 దినములు విందు దినములన్నీ కూడా ఆమెకి వారిద్దరికి కూడా దుఃఖ దినములుగా అయిపోయినట్టు మనం చూస్తున్నాం. యాకోబు తన యొక్క భార్య ప్రేమించబడిన భార్యను కాకుండా వాళ్ళ మామ మోసం చేసి మొదట ఎవరిని పంపించాడు? పంపించాడు. అప్పుడు ఆయన కనుక్కొని పొద్దున్న ఏం చేశాడు? నువ్వెందుకు నాకు మోసం చేసావు? నేను లేయాకు కాదు కదా, రాహేలు కదా కొలువు చేసిందంటే ఏమన్నాడు? ఈమె వారము నువ్వు పూర్తి చేయము, ఆ తర్వాత కొలువు చేస్తే ఏమని ఇస్తానన్నాడు. మొదటి వారం దినములు సంతోషకరమైన దినాలుగా వారికి ఉంటూ ఉండగా ఆ సంతోష దినములని అది వారి మర్యాదనేమో ఈ వారం రోజులు కూడా ఆయన దగ్గర ఏడుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన భర్తల దగ్గర కానీ మన ప్రభు అని మన సృష్టించిన వాడు మన భర్త అయి ఉన్నాడు. ఆయన దగ్గర ఎప్పుడు మనం ఏడుస్తాం చెప్పండి? ఎప్పుడు ఆయన పాదాల దగ్గరకు వస్తాం చెప్పండి? ఎప్పుడు విశ్వాసం ఏడుస్తుంది? దగ్గర ఆయన పాదాలు పట్టుకునేది ఎప్పుడు? పిల్లలు కావాలంటే ఏడుస్తూ షిలోహులో యెహోవా యొక్క పాదాల దగ్గరకు వచ్చింది ఎవరు? పాదాల దగ్గర ఏడిస్తే ఎంత ప్రయోజనం, కానీ మనుషుల దగ్గర ఏడిస్తే ఏం ప్రయోజనం? దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడను, అడగట్లేదు కనుక పొందలేకపోతున్నారు, అడిగినా దురుద్దేశంతో మీ భోగేచ్ఛల నిమిత్తం మీరు అడుగుతున్నారు. భర్తలు మస్తు పస్తులు పంచమని ఒకవేళ మామూలు కానీ దురుద్దేశంతో భోగేచ్ఛల కొరకు అడుగుతున్నారేమో, కానీ మీకేమీ దొరకవు. కానీ పట్టుకోండి నేను ప్రభు అన్నాడు. ఆ యొక్క హన్నాని పాదములు పట్టుకుంది. అలాగే మరి రిబకా కూడా ఏం చేసింది చెప్పండి? ఆయన అడగలేదని రిబకా ఆయన్ని అడిగినట్లుగా ఉంది. సంతానం కోసం భర్తను దగ్గర పీడించిన మరొక భార్య ఉంది. ఎవరు? అలా అడిగినప్పుడు పిల్లల్ని యొక్క పల్లెల్ని ఇస్తేనే, లేకపోతే నేను ఒక బెదిరింపు చేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? అంతగా ప్రేమించిన భార్య ఒక చెంప కొట్టలేదు, కానీ కొట్టినట్టే మాట్లాడాడు. ఏమని? దేవుని అడుక్కోపోనింది. అవును, దేవుని అడిగే అలవాటు ఎవరికి ఉంది?
యాకోబుకు పెనుయేళ్ళు ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు విభజనలు చేసి ఎవరింతకు వాళ్ళ ముందు పంపించాడు, తను ఒక్కడే నిలబడిపోయినప్పుడు ఎవరితో పెనుగులాట ఆయన చేశాడు, దేవుని దూత పోరాడి గెలిచి గెలిచినట్టుగా ప్రార్థనలోనే మనం దేవుని ఓడిస్తామని ఈ పాఠం ద్వారా నేర్చుకుంటాం. ఏ సమస్య వచ్చినా, ఎవరు బెదిరించినా, ఎవరి ద్వారా థర్డ్ పర్సన్ ద్వారా మన కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎవరి పాదాలు పట్టుకోవాలి మనం? దేవుని పాదాలు. ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా, ఆడపడుచులు కానీ, వదినలు కానీ, ఇంకెవరు కానీ, దూరస్తులు కానీ, సంఘస్థులు కానీ, ప్రక్కన కూర్చున్న వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, వెనకాల వాళ్ళు కానీ, వర్క్ ప్లేస్ లో కానీ, అది ఏ చోటనైనా ఏ మాట ద్వారా మనకు నొప్పి కలిగినా కూడా వెంటనే ఎవరు పాదాలు పట్టుకోవాలి? ప్రభు ప్రభు దగ్గర పాదాలను పట్టుకుంటే ఆయన పాదాలు తట్టుకున్న ప్రతి బిడ్డకు జవాబు వెంటనే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ నిన్న ఏడ్చి ప్రార్థన చేసింది, రిబకా ఏడ్చి ప్రార్థన చేసింది. కానీ ఈ బిడ్డ విషయమే మనం ఏం చదువుతున్నాం? 27వ వచనంలో చూడండి. 7వ దినం ఆమె అతని తొందర పెట్టినందున 3 రోజుల నుంచి మొదలుపెట్టిన ఈ ఏడ్పు ఇప్పుడు 7వ రోజుకి తొందర పెట్టింది. ఎందుకంటే 7 రోజులే కదా గడువు పీక్ లెవెల్కి వచ్చింది ప్రాబ్లము. ఇంకా తొందర పెట్టిందంటే ఇంగ్లీష్ దాన్ని ఏమంటాం? టెన్షన్ పెట్టేసేసింది. చాలా తొందర, మాటలు తొందర పెట్టిందో ఏమో. దలీలా విషయం మీరు చదువుతారు కదా, పక్కన పేజెస్ లో ఉంటుంది. ఎంత తొందర పెట్టింది, ఇంకా ప్రాణం విడిచిపెట్టడం మేలు అనుకున్నాడు కదా, ప్రాణం విషయం బేజారు పడినట్టుగా చూస్తున్నాం. అవును ప్రియులను, తొందర పెట్టినందుకు ఆయన ఏం చేశాడంట? మనసులో ఉన్న మార్పులన్నీ చెప్పేసినట్టుగా చూస్తున్నాం. సంస్థ ఇంత బలవంతుడు బయట గెలుస్తున్నాడు, కానీ ఇంటిలో స్త్రీల ద్వారా ఆయన ఓడిపోయినట్టుగా చూస్తున్నాం. కనుక చాలా బలహీన కుటుంబమే కానీ ఎవరిని చూస్తున్నామో, ఎవరు ఎముకగా ఉన్నామో వారిని మనం ఓడించే వాళ్ళుగా ఉంటాం. ఆ సత్తా సిద్ధి మనలోకే ఉందేమో అని దేవుని వాక్యం చూపిస్తుంది. ప్రియులరా, మరి టెన్షన్ పెట్టినట్టుగా చూస్తున్నాం. ఒకవేళ భర్తలు చెడిపోవడానికి టెన్షన్ పెట్టే బారులుగా ఉన్నారా? లంచాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంటారు కొద్దిమంది, అప్పులు చేయమని చెప్తా ఉంటారు కొద్దిమంది, రాంగ్ వే నడిపిస్తూ ఉంటారు కొద్దిమంది కదా. అలాగే పిలాతు భార్య ఏం చెప్పిందంట? భార్యకు మంచి చెప్పిందా, చెడు చెప్పిందా? పిలాతు పేరంటే మనకు లేదు, కానీ ఏమని చెప్పింది? ఈ నీతి మంత్రి జోలికి పోవద్దని చెప్పింది. కానీ నామాను భార్య ఏం చెప్పింది? నామాను పేరు ఏం పేరండి? చెప్పుకొని చూద్దాం. జెరుషా కొయ్య నాటు అనింది కదా. ఉరికొయ్య ఎవరికి ఇస్తుంది అని అనుకోలేదామే. ఆ ఉరికొయ్య మీద వాడు ఎవరండి? తన సొంత మొర్దెకై కోసం ఉరికొయ్య నాటించమని చెప్పింది. చెరపకురా చెరువు అని ఆ ఉరికొయ్య మళ్ళీ ఎవరికి వచ్చింది? తన సొంత ఇలా భర్తలకు మంచి నేర్పిస్తున్నామా, చెడ్డ నేర్పిస్తున్నామా, బలవంతం నేర్పిస్తున్నామా, తొందర పెట్టి టెన్షన్లైనా పెట్టేసి పాపకార్యాలకి వారిని లోను చేస్తున్నామా, వారితో చేయించే వాళ్ళుగా ఉన్నామా? మన పొటుకు తట్టుకోలేక, మన సతాయించి తట్టుకోలేక వారు పాపంలోకి వెళ్తున్నారా? వాళ్ళు మిత్రులు, వాళ్ళు బంగ్లా కొన్నారు, వాళ్ళు ఆస్పాస్ సంపాదించుకున్నారు, వాళ్ళు ఇలా చేస్తారు. ఉన్నావు ఎందుకు? ఏం ప్రయోజనం? నీ ద్వారా ఏం ప్రయోజనం మాకు? ఎన్ని మాటలు మాట్లాడతారో లాల మాటలు నాకు తెలియదు. ప్రియులారా, కౌల్లో మనం ఎవరమైనా ఉన్నామా? ఒకసారికి కాకపోతే ఒకసారైనా భర్తల్ని రాంగ్ వేలో నడిపిస్తున్నామా? భార్యలారా, మీ భర్తలకి విధేయులండి. అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ. ఇప్పుడు కాదు, తర్వాత కొందాం అన్నారా? వెయిట్ చేద్దాం, వారిని అడగకముందు ప్రభువుని అడుగుదాం చిన్న విషయాల్లో. కానీ ప్రియులారా, ఇప్పుడైతే అందరూ దీవించబడ్డారు. వేలాది లక్షలాది రూపాయలు ఒకవేళ వస్తున్నాయి, పెన్షన్లు కూడా లక్షల రూపాయలు వస్తున్నాయి. కానీ చిన్న జీతాలతో మన కుటుంబాలు స్టార్ట్ చేసినప్పుడు
మన చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ఎవరిని అడిగాం మనం? ఎవరిని అడగాలి? అడిగి చెప్పిన ఆ ప్రభుని అడగాలి కదా. అప్పటికైనా ఇప్పటికైనా మన పిల్లలు అడిగినా కానీ మనం ఏమని నేర్పించాలా? ఆయన పాదాలు తెచ్చి వెళ్ళమని మనం నేర్పించాలి. అసలు జీతం రాగానే ఆ జీతాన్ని పిల్లలు పెట్టి ఇంతే దేవుడు మనకి ఇచ్చింది, ఇది చాలా మిగిలేటట్టు చేయమని 5 రొట్టెలు 2 చేపలుగా దీన్ని దీవించి మిగిలింపజేయమని ప్రభు దగ్గర పిల్లలకు అలా నేర్పిస్తే మంచిదేమో. అంచనా తెలియకుండా భార్యలు, అంచనా తెలియకుండా పిల్లలు, గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితులు లోకంలో చాలా ఉన్నాయి. పిల్లలు స్కూల్కి అవి చూసి తల్లిదండ్రులు రాబడి ఇన్కమ్ ఎంత ఉందో లేదో తెలియక పిల్లలు ఎన్నెన్నో కోరికలు కోరుతూ ఉండరు. మనం ఏం నేర్పిస్తాం? భార్యమైన మనం ఇతర భార్యలను చూసి ఒక సామెత ఉంది కదా, ఏమంట? నాకేం చేసిందంట? వాతలు పెట్టుకుంది కుక్కని. పులిని చూసి వాత పెట్టు. మనం చాచుకోవాలి మన కాళ్ళు. లోక సామెతలు చెప్తూ ఉండగా దైవ చిత్తాన్ని ఇవ్వకుండా చిన్నదానికైనా మా తల్లికి 6 పిల్లలను బంధువులను కూడా పెట్టి చాపుకున్నారు. ఎంతో మంది చూశారు. మా నాన్న ఇద్దరు మాత్రమే ఆర్జిస్తూ ఉండదు దినాలలో అంతమంది. మా అమ్మ ఒక్క నేర్పించింది మాకు. పెద్ద వాక్యం చెప్పలేదండి, మారల్ ఇన్స్ట్రక్షన్స్ చిన్న చిన్న అనుభవంలో నేర్చుకున్నవి చెప్పింది. మీకేమైనా కావాలంటే ముందు దేవుని అడగండి, దేవుడు మాకు ఇస్తాడు, అప్పుడు మేము మీకు ఇస్తాము. చిన్నది, పెన్సిల్ పోతే ప్రార్థన, ఎరేజర్ పోతే ప్రార్థన, కంపాస్ బాక్స్ పోతే ప్రార్థన, పర్స్ పోతే ప్రార్థన. అది ముందు అమ్మని అడగకుండా ప్రార్థన చేసి నేర్పించారు కాబట్టి పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు కూడా ముందు అడగడమే ముందు చేసే పని. ఆ తర్వాత డబ్బులు ఉంది కాబట్టి ఖర్చు పెడదామని కాదు, యెహోవా అని విచారణ చేయకుండా ఏదీ చేయకూడదని దేవుని వాక్యం మనం చెప్తాం. చిన్నది మీకు సిల్లీగా ఉంటుంది, ఇంత చిన్నదానికి కూడా ప్రార్థన చేయాలని మీరు అనుకోవచ్చు. మేము కొత్తలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం నంద్యాలలో. ఇంట్లో పెద్ద బొమ్మ ఉండేది, చుట్టుపక్కల పెద్ద అన్ని మొక్కలు చాలా ఉంటాయి. విశ్వాసులు అందరూ మా యొక్క చర్చిలో ప్రభుదాస్ గారి వాళ్ళ చర్చి దగ్గర ఉండేవాళ్ళం మేము. మా ఇంట్లో నీళ్లు చదువుకోవడానికి వస్తారు. అప్పుడు పెళ్ళైన కొత్తలో మాకు ప్రెజెంటేషన్ వచ్చింది. స్టీల్ బిందె ఉండేది మా ఇంట్లో. అందరూ ఆ బిందె తీసుకొని ఆ బిందెను దాంట్లో వేసి చేదుకోవడానికి వాళ్ళ కడవల్లో తీసుకునేవాళ్ళు. ఆ బిందె చెప్పండి, చుట్టుపక్కల తగిలి బిందెలు నొక్కిపోతాయి కదా. నా మనసులో కష్టంగా ఉండేది, ఇవ్వకపోతే విశ్వాసులు కదా వీళ్ళు బిందెలు ఇవ్వలేదు అంటారని అనుకొని మనసులో ప్రార్థన చేసుకుంటున్నా. భర్తను అడగొచ్చు కానీ ప్రభా ఒక చిన్న సిల్వర్ బిందె ఇచ్చేవా నీళ్లు చెదుకోవడానికి అని పసిబిడ్డలాగా అడిగితే దేవుడు ఇట్లా టైం ఉండి కూడా డబ్బులుండి కూడా పోలేకపోయాము, ప్రార్థన చేసేదాన్ని, ఇట్లా కొన్ని రోజులు అయిపోయింది తెలియదు. నిజంగా ప్రార్థన చిన్నదాని కొరకండి, చిన్నదాని కొరకు ప్రార్థన చేస్తే ఒకసారి మా అత్తగారు వెళ్ళిపోతూ ఒక పెద్ద అండా తీసుకొచ్చారు, ఇతడు ఒక పెద్ద బిందె తీసుకొచ్చారు, ఇతడి బిందె, ఓ చిన్న రాగి బిందె పనిపిల్ల కోసం తీసుకొచ్చారు. ఆ తర్వాత మిక్సీ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొస్తే ఒక కోడి పెట్టు కూడా తీసుకొచ్చారు. నేను అడిగింది ఏదండి, ఒక చిన్న సిల్వర్ బిందె కోసం అడిగితే దేవుడు ఇచ్చినాడు దేవుడు. అది నాకు సంసారంలో పెద్ద పునాది ఏర్పడింది. ప్రభా మనుషులు నడితే ఇస్తారు కానీ నిన్ను నడితే ఎన్ని ఇస్తావో ప్రభు అని. అలాగే చిన్నదండి జీవితంలో ప్రతి చిన్న దాని కొరకు ప్రభుని అడిగాను. ఎన్నడూ ఇదే లేదు ఇంతవరకు. దేవుడు అట్లా నిజంగా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తిగలగా ఉన్నాడు అనమాట. అలాగే దేవుని అడగకుండా ఈ బిడ్డ అన్యుల చేత నేర్పించబడిందిగా ఉండి అలాగ ఒకసారి చిన్న విషయాలు మీకు అందరికి నవ్వే వస్తుంది. మా ఇద్దరికి బెడ్షీట్ ఉండేవి, పిల్లలకు మాత్రం 3 బెడ్షీట్ ఉండేది. ప్రభా ఇతరులు అప్పుడు చిన్న జీతాలు కదండి, 700తో మా యొక్క కాపురాన్ని మేము స్టార్ట్ చేసాం. నాట్ ఈవెన్ 1000 రూపీస్ కూడా లేదు అప్పుడు జీతం. కానీ దానిలోనే మరి కొద్దిగా జీవించడానికి కృప చూపించారు. ఇల్లు పెట్టుకుంటాడు అడుక్కున్నాను ప్రభా, ఎవరైనా గెస్ట్లు వస్తే
వాళ్ళకి లేదు ప్రభా, ఒక్క బెడ్షీట్ ఎవరన్నా అమాయకంగా అడుగుతారా? ఒక్క బెడ్షీట్ ప్రభు అడిగితే అదే రోజు నా భర్తకు చెప్పలేదు, అడగలేదు, ఒక బండిల్ తీసుకొని వచ్చి బెడ్ మీద ఇట్లా వేశారు. ఏంటండి అంటే ఎదుటూరులో బెడ్షీట్స్ మంచిగా ఉంటాయి, ఎప్పుడన్నా ఒకసారి కొనుక్కొని తీసుకురమ్మని ఒక ఆయనకి డబ్బులు ఇచ్చాను, అని తెచ్చినాడు అని చూసి డబ్బులు తెచ్చాను. 3 ఉన్నాయండి. నేను అడిగింది అమాయకంగా ఒకటి, 3 ఇచ్చాడు. అలాగ చిన్న విషయాలు మన పిల్లలకు నేర్పించినప్పుడు వాళ్ళు కూడా అలా అడగడానికి దేవుడు అడగడానికి ప్రేరేపించబడతారు. ఒకసారి చిన్న బంచ్ అంతా కీస్ బంచ్ అంతా మొత్తం ఆ గుత్తి గుత్తి పోగొట్టాను, తెలియదు ఎట్లా పోయిందో లేదు తెలియదు. ప్రార్థన చేస్తున్నా, ప్రభావ బంచ్ ఎక్కడుంది, దొరికించాలి ప్రభావ. ఆ దినాలు గాడ్రేజ్ బీరాలు ఫస్ట్ వస్తున్న దినాలు ఉన్నాయి, అందులో ఆ కీస్ ఉన్నాయి. అవి కంపెనీకి అడిగితే గానీ మళ్ళీ దొరకవు. అవన్నీ అడిగి దేవుణ్ణి అడుగుతూ ఉండగా ఎవరు పట్టించారో మా 6 మంది పిల్లల్లో అది పొయ్యిలో, అప్పుడు కట్టెల పొయ్యిలే, దానిలో బూడిద ఉందన్నమాట. పొద్దున బూడిద తీస్తాం, ఎప్పుడైనా సాయంత్రం బూడిద తీయం కదా, ఆ బూడిద తీసుకుని పొయ్యిలో చూస్తే బంచి దొరికింది. నిజంగా ప్రభు నీ ఇంటి వస్తువుల లెక్క చూడగా ఏది పోయి ఉండదని, అది ఏది అయినప్పటికీ కూడా ప్రభువుని అడిగితే పొందంది ఏది ఉండదు. పాటల్లో కూడా మనం పాడుకుంటాం. కనుక ప్రార్థన ఈ బిడ్డకు నేర్పించి ఉంటే ఎంత బాగుంటుంది. కానీ అన్ని జనులు అలాగ నేర్పించిన కారణం చేత ఏమైంది చూడండి, 17వ వచనంలో ఆమె జీవితంలో ఆమె తొందర పెట్టినందువలన అతడు ఏం చేశాడంట, అది ఆమెకు తెలియచేయగా ఆమె తన జనులకు అవి ఇప్పుడు కథను తెలిపినది. ఇక్కడ ఏమని రాయబడింది, ఆ విపరీత భావాన్ని ఎవరికి తెలియజేసిందంట? అక్కడ ఒక వర్డ్ ఉంది, ఫిలిస్తీయులకు తెలియజేస్తుంది, ఫిలిస్తీయుల సర్దార్లకు తెలియపరిచింది. తన జనులు అంటుంది కదా అండి. పెళ్ళైన తర్వాత తన జనులు ఎవరు తన జనులు? అత్తింటి వారు మాత్రమే. వారే. అదే అన్య జనాంగం నుంచి వచ్చింది రూతు. అత్తతో ఏమని చెప్పింది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. చాలా దేవుని నమ్ముకుంటారు కానీ దేవుణ్ణి అత్త దేవుని నమ్ముకుంటారు కానీ అత్త ప్రజలను ప్రేరేపించారు కదా. అత్త దేవునే నమ్ముకున్నారు చాలా మంది మన క్రైస్తవుల్లో. అత్త దేవుడు యేసుప్రభువే, కోడలు దేవుడు యేసుప్రభువే, కానీ అత్త జనాంగం తన జనాంగా భావిస్తున్నారు ఈనాడు క్రైస్తవ పిల్లలు. మన ఇంట్లో పిల్లలే చూడండి, ఈనాడు చదువుకున్న పిల్లలు, కాస్త ఉద్యోగం చేస్తున్న పిల్లలు, అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళమే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళమే. కానీ జీవితంలో నా జనం వేరు, నీ జనం వేరండి. మన ఒక దాసుడు చెప్తున్నాడు, అత్త కుటుంబీకులు వస్తే కనుక వాళ్ళ మంచం ఎక్కి కూర్చుంటుందంట, జ్వరం వచ్చింది బాగాలేదు. అదే కొంతమంది అమ్మగారి ఇంటి వైపు వాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడిప్పుడే సరైన ఎక్కించుకుంటున్నాము, అయినా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ఉరికి ఉరికి పనులు చేస్తుందంట. కనుక క్రైస్తవ ఇళ్లలో పిల్లలు ఎలా ఉన్నారు పెళ్ళైన తర్వాత? సామెతలు కాదు. 45వ కీర్తన 10వ వచనం ఏమని చెప్తుంది? మనకు తెలుసు కదా, కంఠస్థమే, కుమారి ఆలోచించము ఆలోచించము అని చెప్తూ ఈ రాజు ప్రభువు అక్కడ ఏమని రావండి, మరోమో నీ తండ్రి ఇంటిని, మరోమో నీ స్వజనమును. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఏం చేయాలంట? తల్లిగా ఇవ్వాలి అని దేవుని వాక్యం. కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది అత్తగారి ఇంటికంటే తల్లిగారింటికి చాలా సమీపంలో ఉన్నారు. ఆడపిల్లలు ఇంటికి అని దేవుడు చెప్తే ఈనాడు మగపిల్లలే ఆ మాట తీసుకోవాల్సి వస్తుంది. మగపిల్లలు ఏమని పెళ్ళైన తర్వాత భార్య ఇంటి వాళ్ళకి సమీపం అవుతున్నారు మగపిల్లలు కూడా. ఇప్పుడు మగపిల్లలు కూడా ఉంది, కుమారుడా నీ ఇంటిని మరోమో నీ తల్లిదండ్రులను మర్చిపోయి నీ భార్య ఇంటి వారిని ప్రేమించమని తిరుగు రాసుకునే వచనాలు చదువుకోలేము ఈ దినాలు అనిపిస్తుంది. కనుక ప్రియులారా, తన జనులకు ఇప్పుడు కథను తెలిపానంట. తన జనులు ఆడపిల్ల అంటే లోకంలో సామెత చెప్తారు, ఆడపిల్ల అక్కడి పిల్ల మన పిల్ల కాదు, పెళ్ళైన తర్వాత మన పిల్ల కాదు అని లోకం చెప్తుంది. కానీ
క్రైస్తవులు చాలా మంది అత్తగారి కంటే ఆ తన ప్రజల్ని తన ఇంటి వారిని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి కేసులు మనం వింటానే ఉంటాం. ఆ ఇంట్లో అత్తగారి వాళ్ళకి వచ్చిపోయేందుకు అనుకూలత లేదంట. అస్తమానం ఈ యొక్క కోడలు తల్లిదండ్రులే వచ్చిపోతా ఉంటారు అనే విషయాలు కూడా మనం వింటున్నాం. క్రైస్తవ పిల్లలకి పిల్లలు కాకముందే ఇవి నేర్పించాలా, ఇలాంటి కౌన్సిలింగ్ వారికి ఇవ్వాలని మనం నేర్చుకుంటున్నాం. 18వ వచనం చూడండి. ఇక్కడ 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆమెకి ఏమని పేరు పెట్టచ్చు చూడండి. తొందర పెట్టినందుకు ఏం చేశాడు? ఆమెకు తన రహస్యాన్ని బయట పెట్టినప్పుడు ఈమె ఏం చేసింది? ఆ రహస్యాన్ని అంతా ఎవరికి చెప్పిందండి? తన తన జనులకు ఫిలిష్తీయుల సర్దారులకు చెప్పింది. ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? ఆమెకు ఏమని పేరు పెట్టచ్చు? ఇంటి గుట్టు బయట పెట్టిందా? మంచి మాట చెప్పి ఇంటి గుట్టు బయటికి వేసింది. కొత్త రహస్యాన్ని బయటికి వేసింది. ఇప్పుడు ఏం చేసింది చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? ఆన్సర్ చెప్పేశారు. పొడుపు కథ భావాన్ని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తున్న ఇక్కడే ఉంది. 18వ వచనం. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అనేది ఏది, సింహం కంటే బలమైనది ఏది అని చెప్పగా అతడు నా దూడతో దున్నపోయిన నా విప్పుడు కథ విప్పలేక ఇంద్రని అతడు చెప్పాడు. ఎవరు ఓడిపోయింది? ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? ఓడగొట్టింది ఎవరు? భార్య ద్వారానే వాళ్ళు తెలుసు. భార్య తన దూడంటే భార్య. భర్తగా మనం చూస్తాం. ప్రియులారా, ఓడిపోయిన వారి ముఖం ఎలా ఉంటుంది? తలెత్తుకొని తిరుగుతారా? తలెత్తుకుని ధీరుడుగా, శూరుడుగా, పరాక్రమశాలిగా తలెత్తుకొని జీవించవలసిన వాడు తలదించుకున్న వాడుగా మనం చూస్తాం. భర్తకు వేదన కలిగజేసిన భార్య ఒప్పుకొండి భార్యగా మిగిలిపోయింది. ఇంతకుముందు ఇష్టపడ్డాడు ఆమె విషయంలో, కానీ ఇప్పుడు కష్టపెడుతున్న భార్యగా ఉంది. ఏడ్చుకుంటే 3వసారి మనం చూసాం. 4వది భర్తకు ఓటమి కలిగించిన భార్య. భర్తలకు ఓటమి కలిగిస్తున్నామా? తలదించుకునే వాళ్ళుగా చేస్తున్నామా? ఎక్కడ కొట్టుకునేనా? ఎక్కడ అప్పులు మనమేనా? ఎక్కడ తలదింపులు మన భర్తలకు మనమేనా? ఎవరైనా పెళ్ళి కాకముందు ఏమంటారండి? ఆడపిల్లను ఫలానాయన కూతురు ఉంటారు. పెళ్ళైన తర్వాత ఏమంటారు? పెళ్ళైన తర్వాత ఫలానాయన భార్య ఫలానాయన ఉంటారు కదా, ఫలానాయన భార్య. మంచి చేసినా వారికి మంచి పేరు తెస్తాం, చెడ్డ చేసినా చెడు పేరు తెస్తాం. కనుక భర్తలు తలవంపులు కలిగించేవారుగా గయ్యాలి అంటున్నారా? అవును, నోరు జాస్తి అండి అంటున్నారా? ఆయన లాంటిది కాదండి ఏమి అంటున్నారా? ఒక భర్తలు చదివిన భార్య అని అంటున్నారా? మన మాటలను బట్టి, మన తీరును బట్టి, మన పద్ధతిని బట్టి, మన ప్రవర్తన బట్టి. అదే సమయంలో త్వరలో ఒక భర్త కూడా ఉన్నాడు. ఆయనకు తలవంపు తెచ్చేవారుగా ఉన్నామా? ఉన్నాం. బైబిల్లో ఒక మాట రాయబడింది కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, కిరీటము మన ఎముకలకు కుళ్ళు. క్యాన్సర్ ఏమో, లోపల కుమిలిపోతున్నాడేమో. ఎందుకు గాని భార్యను చేసుకున్నాను, ఎందుకు ఇష్టపడ్డాను, ఎందుకు ఆశించాను, పడతానని చేసుకున్నాను అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. లోపల మొదలు పెడుతున్నారా మన భర్తలు? కాదే, దీటైన భార్య కాదే, మంచి పేరు లేకపోతుంది, ఒక ముళ్ళుగా ఉండే భార్య దొరికిన వారికి మేలు దొరకనని కొద్ది వాక్యంలో ఉంటే, కొద్దిమంది ఏం చెప్తున్నారు? భార్య దొరికిన వారికి అంటే మేకు దొరకనని ఒకరంటే, ఎందుకంటే అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. ఇటు అత్తకు తండ్రికి తల్లికి చెప్పుకోలేక, ఇటు భార్యకి చెప్పుకోలేక అడకత్తెరలో నలిగిపోతున్న భర్తలు ఎంతమంది ఉన్నారో. మరి మన జీవితంలో పరమ భర్తకు కూడా ఓటమి కలిగిస్తున్నామా మనం? రాయబడిన రీతిగా మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించవచ్చు.
ఎగిరిస్తానో పోలే అస్తమానం బైబిల్ పట్టుకొని పోతారు, బ్యాగ్ వేసుకొని పోతారు. దీని గురించి ఎంత అనుకుంటున్నారు కదా వీళ్ళారా, అవుతుందేమో ఇలాగా ఆయనకి వంపు కలిగింది. ఆయన అన్నాడు, నా దూడ వినకపోతే మీరు ఇప్పుడు కదా మరి చెప్పేది కాదని. నా దూడ ఎవరు? దూడ అంటే ఎవరు ఇక్కడ? నా దూడ భార్య. భార్య. పొలాలను వాళ్ళు దూనుకొని ఉంటే ఎంత బాగుండేది. భార్యతో తన పొలాన్ని తాను దున్నుకొని ఉంటే ఎంత బాగుండేది. వేరే పొలాన్ని దున్నిచ్చిన ట్రాక్టర్ లాగా ట్రాక్టర్ పెట్టుకుంటే వేరే వేరే పొలాన్ని దున్నొస్తుంది. ఈ భార్య 2 ఎద్దులు చేని బీరాయిని అట్లా కాదు, ఈ దూడ ఇంతగా పొలంలో దున్నేసిందండి. సహకరించకుండా భార్య వేరుగా చేసే పని, భర్తకు తెలియకుండా అప్పులు చేస్తున్నారు భర్తలు. భార్య భర్తలు లోన్లు తీసుకుంటుంది, భర్తలు తెలియకుండా డిప్పులు, భర్తలకు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఏమో తెలియదు. భర్తకు తెలియకుండా రహస్య కార్యాలు చేసేవాళ్ళు, భర్తకు చెప్పుకొని చేసేవాళ్ళు ఉన్నారు. మా ఇప్పుడు చర్చి పక్కన కావచ్చు, అక్కడ ఒక ప్రార్థనకు వచ్చి నా భర్తకు నేను 60 రూపాయలు మా అమ్మోళ్ళకి ఇస్తారని చెప్పి ఎవరు అబ్బసొమ్ము వచ్చింది. ఇబ్బందిలో ఉన్నారండి, డబ్బులు ఇద్దాం అని భర్తను అడిగి బాగుండేది. దేవుని ఎంత కరెక్ట్ గా ఉంటుంది. విశ్వాసులు కూడా ఇదే పనులు చేస్తున్నారు. నమ్మకం లేనివారుగా చాలా మంది ఉంటారు కదా. భర్తకు నమ్మకం లేనివాడు నమ్మకం చెప్పినప్పుడు ఈ మాట అని ఉంటాడు అనుకుంటున్నాను. చూడు, నువ్వు ముందు కదా చెప్తున్నాను, నువ్వు అస్సలు ఎవరికి చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పించుకొనే ఉంటాడు కదా. సర్లేండి చెప్పనులేండి, అట్లా అండి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏమైపోయింది, నమ్మకత్వం కోల్పోయిన ఆమెగా. పైగా ఒక మాట ఏమని, నువ్వు నన్ను ద్వేషించుకువే కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు మాటి మాటికి అంటుంటే ఆయన ఏమన్నాడు, నా తల్లిదండ్రులకే ఈ విషయం చెప్పలేదు, నీకు చెప్తాను అన్నాడు. పెళ్ళైన తర్వాత చాలా మంది ఏం చెప్తారండి, ఏం సాంగ్స్ చెప్తారు, పెళ్ళైన తర్వాత పెళ్ళాము బెల్లం ఉందని తల్లిదండ్రులు చేదైనారని చెప్తారు కదా. కానీ పెళ్ళైన కొత్తలో పెళ్లి వారి దగ్గర ఎవరిని కనపరుస్తున్నాడు, ఎవరిని కనపరుస్తున్నాడు చెప్పండి? నా తల్లిదండ్రులు ఇది నేను చెప్పలేదే, నీకు చెప్తానా అన్నాడు. అంటే పెళ్లి ఎవరిని కనపరుస్తున్నాడైనా, తను పుట్టిన ఈ సంగతి ఈనాడు మగపిల్లలందరూ తెలుసుకోవాలి, పెళ్ళైన మగపిల్లలందరూ తెలుసుకోవాలి. చాపేసి మన పిల్లలకి మాట చెప్పాలి, నాన్న పెళ్ళైన తర్వాత నీ భార్య ఎదుట నీ తల్లిదండ్రులు ఎన్నడూ చిన్న చూపు చూడకూడదు. తల్లిదండ్రులు గణపరచమని దేవుని వాక్యం చెప్తుంది కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఇప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎంతమంది పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు ఎదుట అమ్మా నాన్న సిగ్గు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. తల్లిదండ్రుల ఆస్తిని దోచుకొని అది దోషం కాదని అనుకుంటారంట. సామెతల గ్రంథంలో ఎన్ని కేసులు ఇది నెల మనం చూస్తున్నాం. తల్లి ఎదుట, ఈ భార్య ఎదుట తల్లిదండ్రులను గౌరవిస్తున్నాడు. ఆయన ఆ తేనె ఎక్కడి నుంచి వచ్చిందో తల్లిదండ్రులు చెప్పలేదు కదా. ఆ సింహాన్ని చంపింది చెప్పలేదు, ఇంతవరకు దాచిపెట్టాడు ఆయన. నా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు. ఇది దేనిలో వాడుకున్నాడు చెప్పండి? ఈ రిడిల్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి? అక్కడ అన్ని సంగతులు దాచాడు. అది ఎక్కడ చెప్పాలి? పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ బట్టలు దోచుకోవడానికి అది అనుకూలం అవుతుందని చెప్పి తాను సింహాన్ని చంపినా కూడా రహస్యాన్ని దాచిపెట్టిన కారణం ఏంటండి? అది దేవుని సేవలో వాడబడాలి. ఇక్కడ వీళ్ళని ఎంతమందిని చంపితే ఫిలిస్తీన్లు అంతమంది రక్షించిన దాని కింద లెక్క ఆయనకి అనమాట. ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉన్నాడు, ఇటు సంహారకుడుగా ఫిలిస్తీన్లకు ఉన్నాడు. ఇది ఆయన గాడ్స్ మిషన్, అది ఆయనకి. ఈ పెళ్లిలో కూడా ఆయనకు సంతోషం లేదండి. 7 రోజులు ఏడిపించింది కదా. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు,
ఆ కవిట్లో ఉన్న భార్య విషయంలో మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను. దేవుడే ఉన్నాడు, నీ కవిట్లో ఏ సహోదరిని నమ్మొద్దు, నీ కవిట్లో ఉన్న మీ భార్య ఎదుట కూడా నీ పెదవుల ద్వారంలో కాపు పెట్టుకో అన్నాడు. చదివారు ఎప్పుడైనా మీకా గ్రంథంలో? భార్యలైనా అన్ని రహస్యాలు చెప్పొద్దండి, మీ కవిట్లో ఉన్న నీ భార్యకు నీ మాటలు అదుపులో పెట్టుకో, ద్వారానికి కాపు పెట్టు అన్నాడు. అట్లాగే ఈయన చెప్తున్నాడు, ఆ సమయం వచ్చే వరకు ఆ రహస్యాన్ని దాచిపెట్టిన వాడుగా చూస్తున్నాము. సరే, అలాగూ నమ్మకమైన భార్యగా ఏమి కనిపించడం లేదు. సాధారణంగా భార్యలు కనీసం 3 విషయాల్లో నమ్మకంగా ఉండాలని మన దైవవాక్యాన్ని నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఒకవేళ డబ్బుని ఇస్తున్నారు మనకు సంసారంలో, ఆ డబ్బు విషయంలో లెక్కలు చక్కగా చెప్పాలి. రాంగ్ అకౌంట్స్ చెప్పడం అని మనం ఎన్నడూ మన మనసాక్షి కల్మషము తోచకుంటున్నట్లుగా మన అకౌంట్స్ విషయంలో నమ్మకంగా ఉండాలి. చక్కని లెక్క ప్రభువుకి మనం అప్పచెప్పాలి. భర్తలకు, ఇహలోక భర్తలు కూడా నమ్మకంగా ఉండాలి. 31 సామెతల్లో ఏమనుందండి గుణవత భార్య గురించి చెప్తూ ఏమని రావండి? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచు. డబ్బులో నా భార్య కరెక్ట్ అని చెప్పగలరా మన భర్తలు? చిల్లర దగ్గర కూడా కరెక్ట్గా ఉన్నామా? ఎప్పుడు నేను చెప్తానే ఉంటా, భర్తలు ఆ ప్యాంట్స్ షర్ట్స్ హ్యాంగర్స్కు వేసింటారు కదా వాళ్ళ బట్టలు, వాళ్ళని చెక్ చేసేటప్పుడు చాకులు వాళ్ళు వచ్చినప్పుడు మనం చెక్ చేస్తాం. దానిలో డబ్బులు మిగిలిపోయి ఉంటాయి, కొన్నిసార్లు మర్చిపోయి ఉంటారు వాళ్ళు. వాటన్నిటిని మన డబ్బులుగా మనం దాచేసుకొని వాటన్నిటిని తల్లిగారింటికో ఎక్కడికో పోయినప్పుడు అక్కడి చీరలు కొనుక్కొని, ఇది మా అక్క పెట్టింది, మా అన్న పెట్టాడు, మా వదిన పెట్టాడు, ఎంతమంది అబద్ధాలు ఆడటం లేదు ఈ దినాలు. మళ్ళా వచ్చి రొట్టె విరుస్తా ఉన్నప్పుడు మనసాక్షి కల్మషం అది కనపడదా? చేసుకున్న భర్త అయితే చిన్న విషయాలకు అబద్ధం ఆడుతుంది. డబ్బులో నమ్మకంగా ఉన్నామా? రెండోది క్యారెక్టర్లో నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథము 7వ అధ్యాయంలోనే చెప్పుకున్నాం కదా, అంతటా వేషం వేసుకున్న స్త్రీ ఏం చెప్తా ఉందండి, అవన్నీ మీరు చదివే ఉంటారు కదా. ఒక పడుచువాడు వచ్చాడు, భర్త లేడంట. పురుషుడు ఇంట లేడు, పున్నమి నాటి వరకు తిరిగి రాడు, సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాడు, మనీ పర్స్ తీసుకొని వెళ్ళాడు, పున్నమి నాటి వరకు రాడు. ఇప్పుడు అమావాస్య, మళ్ళీ పున్నమి రావాలంటే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు. 2 వీక్స్ వరకు రాడని ధైర్యం ఇస్తుంది. ఇదిగో నీకోసం నా మంచం మీద ఇవి పరిశాను అన్నీ చెప్పి వాడిని లాలన చేసి వలపు తీర తృప్తి పొందుతామని వాడికి భరోసా ఇచ్చి చెడగొడుతుంది. ఆమె అడ్రస్ ఎక్కడంట? ఇట్లా చెప్పి అనేకులను చంపిన వారి లెక్క ఎంతో మంది ఉంది. కేర్ ఆఫ్ అడ్రస్ ఆమెది పాతాళమని. ఈనాడు చాలా మంది క్యారెక్టర్లో తగ్గిపోతున్నారు. భక్తురాళ్ళు సైతం ఈ దినాల్లో, చివరి దినాల్లో, ఒకడు ఒక తండ్రి భార్య నుంచుకొని ఉన్నాడంట, ఇంకొకడు హెరోది ఇంట్లో ఎవరంట? హెరోదు రాజు తమ్ముని భార్య హేరోదియ. తమ్ముని భార్య నుంచుకొని ఉన్నావు అని దేవుడు చెప్పినాడు. వెంటనే ఆ తమ్ముని భార్య ఏం చేసింది? ఈయన్ని ఏం చేసింది? నాట్యం ఆడుతుండగా పిల్లలు ఏం చెప్పింది? ఇప్పుడే యోహాను తల నాకు ఇప్పుడే ఇప్పించాలి, ఇప్పుడే రైట్ నౌ. ఆ జన్మదిన ఉత్సవములు ఒక భక్తుని యొక్క మరణం వచ్చినట్టు కదా. దేవుడు ఎందుకు అలవ్ చేసినాడు, ఎందుకు తప్పించలేదో తెలియదు. ఆ షార్ట్ లైఫ్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక స్త్రీ ఒక మంచి కార్యానికైనా మరి ఉపయోగపడుతున్న చెడ్డ కార్యానికైనా, ఒక భర్తను జీరోగానైనా చేయగలదంట, కానీ ఒక భర్తను హీరోగా అయినా చేసేది ఆమె అంట. అలాంటి శక్తి మనకుంది. పెళ్ళైన తర్వాత భర్తను మార్చేది వాళ్ళమ్మ మారుస్తుంది అని దేవుని వాక్యంలో లేదు. పెళ్ళైన తర్వాత మార్చేది భర్తలను ఎవరంట? భార్యలారా, నా ప్రవర్తన బట్టి మీ భర్తల నడవడి, వాక్యము లేకుండానే, బైబిల్ లేకుండానే, మందిరానికి రాకుండానే, గుడికి రాకుండానే నీ ప్రవర్తన ద్వారా మారుస్తావని దేవుడు చెప్తున్నాడు. భర్తలను మారుస్తున్నావా? భర్తలను అక్రమైన మన సొంత విధానంలో మార్చేస్తున్నామా?
పెళ్ళి అవుతున్నాయి 3 నెలలు కాలేదు, కొంపకు 4 వాకింగ్ లాగా చేస్తున్నారు చాలా మంది సోదరు. భర్తలతో చెప్పేస్తున్నారు వేరు కాపురం పెట్టేద్దామా, వేరు కాపురం పెట్టేద్దామా. ఇంత మంచి జీతగాడిని తల్లిదండ్రులు నీకు ఇచ్చారంటే, ఇంత చదువు చదివిచ్చారండి, వాళ్ళు ఎంత తినో వాళ్ళ బిడ్డను పెద్దను చేస్తే ఆ భర్తను నువ్వు తీసుకొని వెళ్ళిపోతే మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఆలోచించావా? భర్త కావాలి కానీ భర్తను కన్నా తల్లిదండ్రులు వద్దా? ఎంత అన్యాయం చేస్తున్నా. ఈవెన్ మన క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో దేవుని నమ్ముకున్న మరి క్రైస్తవులు ఇండ్లలో చాలా మంది తమ బిడ్డల్ని చెడగొడుతున్నారు. ఏమన్నంటే వచ్చేసేమో బీఈడి సర్టిఫికెట్ ఉంది బతుకుందురా అని కాపురాన్ని చీల్చే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకున్న అజ్ఞాన ప్రేమను బట్టి తమ బిడ్డల్ని చామే చెడగొడుతూ ఉన్నారు. ఇలాంటి మన జీవితాలు మన చుట్టుపక్కల మన సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన అన్నాడు, నా భార్యతో దున్నకపోయినడులా నా ఇప్పుడు కథ మీరు మరి చెప్పేవాళ్ళు కాదు. భార్యలారా భర్తలతో పాటు దున్నుతున్నామా? దేవుని పొలంలో దేవుని సంఘంలో భర్తలకు దీటైన భక్తి పరులుగా, భర్తకు దీటైన సేవకురాలుగా వాళ్ళతో పాటు వెళ్తున్నామా? బైబిల్లో ఒక ఆమె ఉందండి, దావీదు భార్య. ఆమె పేరు, మొట్టమొదటి భార్య పేరు ఏం పేరు? అహీనోయం. మీకాలు. అహీనోయము. కానీ దావీదు భార్య ఫస్ట్ వైఫ్ మీకాలు. కానీ గొర్రెల దుడ్డిలోండి తీసుకుని వచ్చి రాజుగా చేశాడు. నేను కృతజ్ఞతతో ఆయన నిలువటంగి వేసుకోకుండా యాజకునిలాగా మోకాలు వరకున్న ఏఫోదు ధరించి మందస్సు ముందర నాట్యం చేస్తా ఉన్నాడు. అందరూ వచ్చారు, ఆ యొక్క ఊరేగింపులో ఉత్సవంలో అందరూ ఉన్నారు. కానీ భార్య ఎక్కడుందండి? భార్య ఎక్కడుంది? అంతఃపురంలో కిటికీ దగ్గర నుంచి చూస్తూ కిటికీలుండి చూస్తూ భార్యను ఏం పరిచింది? సేవలో ఉన్నాడు, నాట్యం ఆడుతున్నాడు, శుద్ధిస్తున్నాడు, బలులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎంత ఆనందంగా ఉండగా చెరువు నా భార్య ఉంటే ఎంత బాగుండేది, ఆయనతో పాటు దున్ని ఉంటే ఎంత బాగుండేది, ఆయనతో పాటు ఉత్సవంలో వచ్చి ఉంటే ఎంత బాగుండేది, ఆయనతో పాటు పాటల్లో ఉంటే ఎంత బాగుండేది. ఆమె కూడా ఒకప్పుడు దావీదు గొల్యాతు నుండి వాళ్ళందరూ రక్షించినప్పుడు అప్పుడు ఆ తంబురు వాయించే దానిలో మీకాలు లేదా? అప్పుడు ఉంటుందా లేదా? మరి ఇప్పుడు అదే పంతాలో ఉండి భర్తతో పాటు దున్నిన పని చేసి ఉంటే, స్థుతించే పాటల్లో ఆమె ఉండింటే, నాట్యం ఆడే స్థితిలో ఆమె ఉండింటే ఎంత బాగుండేది. అందరం ఎక్కింది, భర్తను హీనపరిచింది అనమాట. భర్తలు సేవ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, భార్యలు చాలా వెనుకబడి ఉంటారు. కొద్దిమంది చాలా సంఘాల్లో భర్త దేవుని పని చేస్తున్నాడు. స్త్రీల మీటింగ్లో ఒకసారి ఒక్క వాక్యం చెప్పే అనుభవంలో కూడా భార్యలు లేరండి. భర్తలతో పాటు దున్నుతున్నారా? భర్తలతో పాటు షాపింగ్ పోవాల్సిందే, ప్రయాణాలు చేయాల్సిందే, బజార్లు వెలువడాల్సిందే, పెళ్ళిలో పోవాల్సింది, అన్నిటికీ భర్త కావాలి. దున్నేటప్పుడు సంఘాలు దున్నేటప్పుడు సేవా పరిచయలు ఒక్క నయా పైసకు తరము కాని వాళ్ళుగా చాలా మంది సోదరులు. భర్తల్ని దిగజార్చాలంటే సేవలో నుంచి పొద్దస్తమానం వాక్యమేనా, పొద్దస్తమానం ఇల్లు కాబట్టదా, ఇలాంటి మాటలు, తొందర పెట్టే మాటల ద్వారా వాళ్ళని వెనక్కు లాగుతున్నారేమో. కానీ భర్త మరి సేవకు ప్రోద్బలం చేసేవాళ్ళు పోయిరండి, మేము ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటున్నాము? బ్రతక సేవలో తోడ్పడేవాళ్ళు, ధ్యానంలో తోడ్పడేవాళ్ళు, ప్రార్థనలో తోడ్పడేవాళ్ళు. రండి ప్రార్థన చేస్తాం. ఎందుకు బాధగా ఉన్నారు, ఎందుకు టెన్షన్గా ఉన్నారు, ఎందుకు విసుగ్గా ఉన్నారు, ఏమి బాధ ఏంటి, ఏమి కష్టమేంటి? ఇలాంటి వారు ఉన్నారా? నా భార్యతో మీరు దున్నారు కాబట్టి, నా దూడితో దున్నారు కాబట్టి మీరు జయించారు, నా భార్య నన్ను ఓడించింది. ఎంత బాధ ఉంటుంది. ఆడవాళ్ళని చెప్పుకుంటామండి, మగవాళ్ళు చెప్పుకుంటారా? చెప్పు. లోపలే మదన పడతాం, లోపల మదన పడతాం. మరి మన జీవితంలో మన భర్తలకు మాటల్లో మనం ఎట్లున్నాం, క్యారెక్టర్లో ఎట్లున్నాం? వారు చెప్పిన వర్క్లో కూడా డబ్బుల్లో నమ్మకంగా ఉండాలి, క్యారెక్టర్లో నమ్మకంగా ఉండాలి, తర్వాత
వాళ్ళు మన పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. పొద్దున ఆఫీస్కి పోయేటప్పుడు ఏదో వర్క్ ఇచ్చిపోయి ఉంటుంది, చేసి పెట్టి వచ్చే లోపల అసలు కొద్దిమందికి ధ్యాసే ఉండదు, భర్త మాటే గుర్తే ఉండదు. పిల్లల మీద అబద్ధాలు చెప్తా ఉంటారు కదా, ఏదో వాడు ఏడ్చా, ఈ పాప ఏడ్చా, వీడు సతా ఇచ్చా అందుకని చేయలేకపోయినాను. అబద్ధాలు ఆడుతున్నామా? మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, దేవుని దగ్గర తప్పించుకుంటామా? ప్రభు మనం సృష్టించిన వాడు మన భర్త మనకు కూడా చెప్పాడు కొన్ని పనులు చేయమని. చేస్తున్నామా? వెంటనే చేస్తున్నామా? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూడండి, యేసు ప్రభు వెంటనే 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 ప్రతి పనిలో, ప్రతి ఊరిలో, ప్రతి సమాజ మందిరంలో వెంటనే పెందల కడను లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన వెళ్ళి గ్రామ సింహాలకు వెళ్ళినట్టు మంచి వెంటనే తండ్రి ఇచ్చిన ఆజ్ఞను వెంటనే చేశాడు. ఇంట్లో పని పొద్దున మొదలుకొని సాయంత్రం రాత్రి 12 వరకు చేస్తున్నాం. ప్రభువు పని విషయంలో మనకి ఏమన్నా నమ్మకత్వం ఉందా? నమ్మకంగా చేస్తున్నాం. ఆడవాళ్ళకు కూడా చెప్పలేదా? 12 మంది పురుషులకు మాత్రమే నా ప్రభు చెప్పింది, ఆర్ మై విట్నెసెస్ అన్నాడు. మీరు నా విట్నెసెస్, మీరు నా సాక్షులు అన్నాడు. లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి, మగవాళ్ళకి వెళ్ళండి చెప్పింది, ఆడవాళ్ళకి చెప్పలేదా? మనకి ఇష్టమైన చోట్ల ఎలా తిరిగి వస్తాం ప్రభువు కొరకు. ఎరుకల యానాది ఊరు బయట శిబిరాల్లో ప్రభు అన్నాడు, పిలిస్తే వాళ్ళు చాలా మంది రాలేదు, నా యొక్క విందుశాల నిండలేదు, మీరు వెళ్ళండి అని చెప్పి ఏమన్నాడు? ఎక్కడెక్కడ సందుల్లో గొంతుల్లో రాజవీధుల్లోకి వెళ్ళి బలవంతం చేసి తీసుకురండి. ఈనాడు ఎంతమంది సభలు తెచ్చడానికి వీలు లేదు, బహిరంగ సువార్త చేయడానికి వీలు లేదు. అలా వెళ్ళి ఒక ఇద్దరిని, ఇద్దరిద్దరైనా వెళ్ళి, మగవాళ్ళని ఇద్దరు వెళ్ళిన వాళ్ళమన్నప్పుడు ఆడవాళ్ళు ఇద్దరిద్దరు మనం జోడు చేసుకుని, అక్క పలానా చోటికి పోదామా, పలానా ఊరికి పోదాం, లేకపోతే పలానా వీధికి వెళ్దామా, పలానా అవుట్స్కట్స్కి వెళ్దామా, నాతో పాటు వస్తావా, పలానా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్దామా అని గుణాశ్రమం ప్రచురించడానికి, ఆయన గురించి తెలియని వాళ్ళు పలానా వాళ్ళని దున్ని వద్దామా, రేపి వద్దామా, పలానా వాళ్ళని దేవుని సంగతులు చెప్దామా, స్వార్థ ఎవరికైనా ఏదైనా ఆలోచన ఉందంటే అందరం చర్చిల్లో ప్రీచింగ్, చర్చిలో వాక్యం ఎవరైనా నలుగురు సేకరించి చేసి, ఇదిగో ఈరోజు నువ్వు చెప్పంటే చెప్తున్నాను మేము. కానీ వీళ్ళరా ఆయన పనులకు దున్నే వాళ్ళం ఎవరు ఉన్నాం? వాళ్ళం ఎంతమంది ఉన్నాం? పిలిచామండి వాళ్ళు రాలేదు అంటారు. తోడుకొని రండి అని చాలా మంది, మీరు వస్తుందంటే మీరు అంటారు, చాలా మంది రారు. పిలుచుకొని రావాలి, ఆటోలో పెట్టుకొని రావాలి, 2 సార్లు ఫోన్ చేయాలి. ప్రభు కొరకు మేము ఏం చేసినా గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోదని అడిగింది. తన భార్య తను సహకరించలేదండి. వాటిలో మనము మన భర్తలు సహకరిస్తున్నామా? సేవలో పరమ భర్తకు ఆయన పెళ్లి భార్యగా సహకరిస్తున్నామా? మీరే నాకు సాక్షులు, దూతలు నాకు సాక్షులు కాదు. అరగంటలో చెప్పిరమ్మంటే చెప్పేస్తాడు గబ్రియల్ అంటూ. రక్షణ రుచి చూసిన రక్తంతో కడగబడిన మనతోనే మాట చెప్తున్నాడు కనుక ప్రతి దేవుని పని ఎంతవరకు చేస్తున్నాం? నమ్మకత్వం లేని భార్యగా ఉంది, అలాగ భర్తను ఓడించిన భార్యగా ఉంది. మనం ఎలాంటి భార్యగా ఉన్నాం? ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థనలో మనం వెళ్తాం, ప్రభా నేను ఏం చేస్తున్నాను నీకోసం? నీ కొరకు దున్నుతున్నామా, వేరే వాళ్ళు దున్నేస్తున్నాను? నా టైం వేరే వాళ్ళ కొరకు ఉపయోగిస్తున్నాను, లోకం కొరకు ఉపయోగిస్తున్నాను. నీకు ఇంత నా కొరకు నమ్మకంగా ప్రాణం పెట్టిన దేవా, నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? నమ్మకమైన సేవ చేయడానికి కొరకు, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకొని ప్రభు పని చేయదు. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక.